హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమెజాన్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా పర్మనెంట్గా జాబ్ చేసుకునే అవకాశం అనమాట. ఇది డివైస్ అసోసియేట్ రోల్ అండి. దీనికి మనకి 5 lakh per annum వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఇది మాన్యువల్ టెస్టింగ్ తెలుసుంటే చాలు అనమాట. మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీరు amazon.jobs ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. డివైస్ అసోసియేట్ పొజిషన్ అనమాట. డిస్క్రిప్షన్ ఏంటి అంటే ద క్వాలిటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ టెస్టింగ్ సపోర్ట్ ఫర్ డివైజెస్ రీటైల్ అండ్ AWS ప్రోడక్ట్స్. సో వీళ్ళకి వివిధ రకాల ఉన్నాయి కదా. సపోర్టింగ్ ఫర్ డివైజెస్ ఉంది అండ్ రీటైల్లో ఉంది, AWS ఉన్నాయి, ఇలా వివిధ రకాల దానికి ఇప్పుడు మనకి ఏంటంటే టెస్టింగ్ అనేది సపోర్ట్ చేయాలన్నమాట మనము. సో ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద QS ఆర్గనైజేషన్ ఈజ్ టు ప్రొవైడ్ మాన్యువల్ టెస్టింగ్ సపోర్ట్. సో మనకి మాన్యువల్ టెస్టింగ్ సపోర్ట్ సరిపోతుందన్నమాట. ఇది ప్రొవైడ్ చేయాలండి. క్వాలిటీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో మనము దీనికి ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. As an associate quality services, you will perform manual test execution of documented task instructions, produce accurate test results, meeting daily targets and adhere to defined processes. సో ఇక్కడ మనము ఈ పొజిషన్కి ఏం చేయాలి అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఏంటిది? మాన్యువల్ టెస్టింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. అది డే టు డే వర్క్స్ ఉంటాయి కదా, దానికి డైలీ టార్గెట్స్ మీట్ అవుతూ మీరు యాక్యురేట్గా చేయాల్సి వస్తుంది టెస్టింగ్ రిజల్ట్స్ అన్నీ కూడా. కీ జాబ్ రోల్స్ ఏముంటుంది అంటే మీకు గెయిన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద అప్లికేషన్ టెస్ట్ ప్రొసీజర్స్ అండ్ హౌ టు యూజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ టూల్స్. సో సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేసి, అప్లికేషన్స్ యూజ్ చేసి మీరు టెస్టింగ్ ప్రొసీజర్ అనేది చేయాలండి. ఎగ్జిక్యూట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిపోర్ట్ టెస్ట్ రిజల్ట్స్ యాక్యురేట్లీ అండ్ ప్రాంప్ట్లీ. సో టెస్టింగ్ చేసినప్పుడు మీకు కరెక్ట్గా ఉండేది చూసుకోవాలి. రిపోర్ట్ ఎనీ డీవియేషన్స్ అబ్జర్వ్డ్. ఒకవేళ ఏమైనా డీవియేషన్స్ వస్తే రిపోర్ట్ చేయాలి. అండర్స్టాండ్ ఎనీ చేంజెస్ ఇన్ ద టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ టు దేర్ అసైన్డ్ వర్క్. ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. ఫాలో డిఫైన్ ప్రాసెస్ టు పెర్ఫార్మ్ అసైన్డ్ వర్క్. సో మీకు వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ అనేది ప్రాపర్గా మీరు ఫాలో అవ్వాలన్నమాట. బేసిక్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే నాలెడ్జ్ ఆఫ్ QA మెథడాలజీ అండ్ టూల్స్. సో ఇది క్వాలిటీ కంట్రోల్ కాబట్టి, ఇది క్వాలిటీ అనలిస్ట్ కాబట్టి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఈ టూల్స్ మీద. గ్రాడ్యుయేట్ ప్రిఫరబ్లీ ఇన్ ఏ క్వాంటిటేటివ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 0 to 1 year అంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 1 year వరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ రిలవెంట్ ఫీల్డ్లో అప్లై చేసుకోవచ్చు. ఫెమిలియారిటీ యూజింగ్ కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్. సో ఫెమిలియారిటీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ యూజింగ్ ఎనీ గ్యాడ్జెట్స్ ఆర్ డివైజెస్. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది గ్యాడ్జెట్స్ గురించి దీనికి నాలెడ్జ్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. డీటెయిల్ ఓరియంట్ అండ్ బీ ఏ టీమ్ ప్లేయర్గా ఉండాలి. క్యాపబిలిటీ టు ఫాలో డిఫైన్డ్ ప్రాసెసెస్ అండ్ అడ్హెర్ టు పాలసీస్. సో మనము యాజ్ పర్ గైడ్ లైన్స్ అండ్ వీళ్ళకున్న పాలసీస్ ప్రకారం ఫాలో అవ్వాలన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అండర్స్టాండింగ్ అబౌట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది అర్థం చేసుకునేలా ఉండాలి. ఎబిలిటీ టు కంప్లీట్ అసైన్ టాస్క్ యాక్యురేట్లీ అండ్ ప్రాంప్ట్లీ. సో మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు టెస్టింగ్ నాలెడ్జ్ ఉంటే మాన్యువల్ టెస్టింగ్ చాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. మీకు ఆఫీస్ లొకేషన్ వచ్చేసి చెన్నై ఉంటుంది. డివైస్ ఆపరేషన్స్ అండ్ సపోర్ట్ చేయను కదా, సో ఈ టీంలో ఉంటుందన్నమాట వర్క్. ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు గూగుల్తో కూడా లాగిన్ అవ్వచ్చు, లేదంటే అమెజాన్ అకౌంట్తో కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది SMS నోటిఫికేషన్, జనరల్ క్వశ్చన్స్, వర్క్ అండ్ హిస్టరీ, స్కిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, వర్క్ ఎబిలిటీ, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, ఎక్నాలెడ్జ్మెంట్, వాలంటరీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిలిటరీ స్టేటస్, రివ్యూ అండ్ సబ్మిట్. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఫిల్ చేసి రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే మీరు అప్లై చేసినట్లు అవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, లేట్ చేయకండి. ఇమీడియట్గా అప్లై చేసుకుంటే మీకు తర్వాత క్లోజ్ అయిపోయినా ప్రాబ్లం ఉండదు. అప్లికేషన్స్ తొందరగా క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఛాన్స్ మిస్ చేసుకోకండి.